పెరిగిపోతారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మీ సంతోషం కోసం. కానీ మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏమంటే ఈవినింగ్ టైమ్స్ టైం పాస్ చేస్తున్నారు మీరు. చాలా మంది 6 to 8 కనీసం సాయంత్రం కానీ ఉదయం ఒక 2 hours కానీ చదివితే మాత్రమే బాగుపడతారు. మీరు మీ సంతోషం కోసం మీ అమ్మ నాన్న ఎంత చేస్తున్నారో మీరు మీ అమ్మ నాన్న సంతోషం కోసం చేయాలా. ఒక్క తూరు ఆలోచించండి. సపోజ్ మీకు 600కి 590 వచ్చినాయి, 590 వచ్చినాయని ఊహించుకోండి మీరు. అంటే 6th నుంచి ట్రై చేయాలి, 10th క్లాస్ ఒక్కడే ట్రై చేస్తే కదా అందరికీ సాధ్యం అవుతుంది. ఎవరికి నాలెడ్జ్ లేదని లేదు ఇక్కడ. ఇప్పుడు కష్టపడితే ముందు సుఖపడతారు, ఇప్పుడు సుఖపడితే ముందు కష్టపడతారు. సోమరి పొదులుగా పెరగకూడదు ఎప్పుడు లైఫ్లో. మీ డ్యూటీ ఏమి? చదివేది. ట్రై చేయండి, ఒక్కతూ ట్రై చేయండి, ఒక్కతూ ఊహించుకోండి. మీరు జస్ట్ 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు ప్రెసెంట్ 6th నుంచి ట్రై చేయాలి. ఒక్కతూరు 590 వచ్చినాయి, మీకు 600 తెచ్చుకోవచ్చు. అదే పెద్ద విషయం కాదు. వచ్చినాయి, మీరు పోయినారు, లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు మిగతా అమ్మా నాన్న పిచ్చుకోమన్నారు, వాళ్ళ సంతోషం చూడండి. వాళ్ళు చేసిన కష్టం అంతా ఆ రోజు తెలుస్తుంది మీకు. అందరూ బాగా చదువుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మా ఇంకా క్లోజ్ చేస్తాను. ఏమైనా ఉన్నావా? మాట్లాడతావా? మరి రావాలా తొందరగా, అప్పుడే చెప్పి లైట్గా నిలబడాలా. Respected Headmaster, teachers, all my dear friends, good morning everyone. My name is Michael. Today is 15th August and we are celebrating 79th Independence Day, our country. At first, I wish you all every happy Independence Day. Independence Day is the national festival of India. Of this day, 1947, India became Independence Day from British rule. We should understand the importance of this great day. On this day, we remember the brave souls we sacrificed for you. We their bravery and directions. This day is a reminder of the value of freedom. Our flag represents of pride and defense. I am proud to be an India and I love my country. We are much. Jai Hind, Jai Bharat.